కొందరికి శాపంగా మారాయి. వారు ఏం చేసినా అడిగేవారు లేరనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మిగతా వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హనుమంత నాయుడుపేట పంచాయతీలో వైసీపీ నేతల వల్ల రైతులు నష్టపోతున్నారు. అక్రమ రొయ్యల చెరువులు సాగు రైతుల పాలిట శాపంగా మారింది. కొందరు వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమ సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులకు రైతులు విన్నవిస్తున్నారు. అయినా వారి ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం జిల్లా హనుమంత నాయుడుపేట పంచాయతీ కొందరి నేతల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. వ్యవసాయ పొలాల్లో సర్పంచ్ మహేష్ రెడ్డి వారి అనుచరులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ సాగు భూముల్లో ఉప్పునీటి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. ఈ రొయ్యల చెరువుల కింద సుమారు 500 ఎకరాల పంట పొలాలున్నాయి. ఇందులో సుమారు 50 ఎకరాల వరకు ఉప్పునీటి ప్రభావంతో గత 5 ఏళ్లుగా పంటలు పండటం లేదు. రొయ్యల చెరువు నుండి ఉప్పు నీరు పొలాల్లోకి చేరి పంట పొలాలు నాశనమవుతున్నాయి. ధైర్యం చేసి పంటలు వేసినప్పటికీ చివరి దశలో ఉన్న ఉప్పునీటి ప్రభావంతో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం జరిగేది పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని వారు స్పందించలేదన్నారు బాధితులు. వ్యవసాయ అవసరాలకు వాడుకునే 12 ఎకరాల చెరువును కూడా ఉప్పు నీరుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశాధార నీరు పంట పొలాలు వరకు వచ్చినప్పటికీ చెరువులోని నింపుకునే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల సాగు చేస్తున్న జెడ్పీటీసీ పాలా వసంతారెడ్డి, సర్పంచ్ పాలా మహేశ్వర్ రెడ్డి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా వారు స్పందించలేదని వాపోతున్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశామని, పంట పొలాల్లో రొయ్యల చెరువులు తొలగించి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బొమ్మాల మండలం ఎచ్చన్పేట పంచాయతీ చిన్నకేసినాయుడుపేట గ్రామము. మాకు ఇంత పొలము మాకు దగ్గరలో 50 సెంట్లు ఉంది, కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక ఎకరాకి చిల్లర ఉంది, మొత్తం ఎకరా 70 సెంట్లు ఉంది. మాకు రూపాయి నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మాకేంటంటే ఎంత కొంత మేలేం చేయాలా, లేదంటే చెరువులేని ఆపాలా. రైతుల కోసము ఇంత బాధపడుతున్నాం. చెరువు కూడా ఉప్పు అయిపోయింది. ఈ రోజుకి మొత్తము నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. రైలు కుండీల వల్ల జరుగుతుంది ఇది.